తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇటీవల చోటు చేసుకున్న వివాదం తర్వాత మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీఎం రేవంత్కు రాఖీ కట్టేందుకు సమయం ఇవ్వాలని కొండా సురేఖ కోరారు. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తారా? కొండా సురేఖతో భేటీలో ఏ విషయాలు చర్చకు రానున్నాయి? ఇటీవల నెలకొన్న వివాదానికి ఈ సమావేశం తెరపడుతుందా లేదా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మంత్రి కొండా సురేఖ రెగ్యులర్గా అంటే ప్రతి సంవత్సరం రాఖీ కట్టడం అలవాటు. అందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారంటున్నారు. బట్ ఇటీవల జరిగిన వివాదాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఇలా అపాయింట్మెంట్ అడగడం ఒక సెన్సేషన్ అయింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాఖీ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కూడా మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టే శుభాకాంక్షలు తెలిపింది. అదే తరాలో ఈసారి కూడా రాఖీ కట్టేందుకు అతని అపాయింట్మెంట్ కోరింది. ప్రస్తుతం కొండా సురేఖపై తీవ్ర దువారం వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా ముఖ్యమంత్రి అనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కొండా సురేఖ పేర్చినటువంటి ఆరోపణలు కావచ్చు, వారి కూతురు సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా అతనిపై విరుచుకుపడిందో ఇవన్నీ కూడా చూశారు. కాబట్టి ఇప్పుడు ఈసారి ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో వైపు క్రమశిక్షణ కమిటీ, మరోవైపు ఏసీసీకి నివేదిక ఇచ్చింది. ఆమె మంత్రి పదవి తొలగిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారనే దాని మాత్రం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారింది. ప్రస్తుతం అయితే ఎవరికైతే ఎలాంటి సీఎంఓ నుంచి ఎలాంటి సమాచారం లేదంటే ప్రస్తుతం అయితే అపాయింట్మెంట్ కోరింది. రాఖీ కడడానికి తర్వాత ఇప్పటికే సీతక్క వెళ్లి కట్టింది. మరి ఇతనికి మనకు అవకాశం ఇస్తారా లేదా, గతంలో సంవత్సరం కట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా మరి అవకాశం ఇస్తారా లేదా, ఇప్పుడు ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు, అవకాశం దుమారం కావచ్చు, ఈ విషయంలో కొంత అపాయింట్మెంట్ ఇవ్వకుండా మరి తాత్పర్యం చేస్తారనేది మాత్రం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం తీవ్ర ఆసక్తి కొంచెం చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.